శారదా గౌడ్ గారు చూశారు, నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్ చూశారు. ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారు? నో ఐడియా. అంటే తెలంగాణ ప్రజలకి తమ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు, ఎక్కడి నుంచి తమకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయం ప్రజలకు తెలియని పరిస్థితి అంటున్నారు. ఇది నిజమేనా? అంటే మనము ఈ గత 9 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా మనం చూసాం. అంటే ఫస్ట్ టర్మ్లో కాస్త పర్వాలేదు యాక్సెస్ కొంచెం, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ప్రజల నుండి చాలా దూరం అయిపోయారు. అసలు కలవాలన్నా చెయ్యాలన్నా అసలు ఒక మెసేజ్ పాస్ చేయాలన్నా కూడా మనము మాట్లాడే పరిస్థితులు లేదు, అపాయింట్మెంట్స్ లేవు. తర్వాత మనం ఎక్కడో ఫేస్బుక్లోనో ఎక్కడో దగ్గర మన బాధ గోడు చెప్పుకోవాలి, అది చేరుతుందా సీఎంఓకి చేరదా ఏమీ తెలియదు. అసలు సందర్భంలో ఆ రకమైనటువంటి భావం వ్యక్తం చేసిన వాళ్ళ మీద కేసులు కూడా వచ్చినాయి. నాకు తెలిసి మీరే కొన్ని కేసులు కూడా డీల్ చేశారు. అవును. అంటే ఈ పరిస్థితి అయితే అంటే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వీడియోలు చేసినందుకే బర్రెలెక్క మీద కేసు కూడా చూసాం. అది కూడా ఒక పోలీసు కానిస్టేబుల్ తోటి కేసు పెట్టించిన పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు, ఎక్కడి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మంత్రాంగం నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయని ఒక పక్కన ఉంటే, అసలు తమ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు చూశారు అనేది ముఖ్యం. అవును, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా టీఆర్ఎస్ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్ ప్రజలతోటి. ఎందుకంటే ఉద్యమ నాయకుడే మాతో కలిసి తిరిగాడు, మాతో పాటు కూర్చున్నాడు, మాతో పాటు తిన్నాడు, ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం సీఎం చేసుకున్నామంటే ఇంకా బాగా ఆయనతో కలిసి ఉంటాం, ఇంకా బాగా మనము ముందుకు వెళ్ళవచ్చు అనే ఒక ధ్యాస, అంటే ఇంటి పార్టీగా భావించారు మెయిన్గా.